గణేశుడు మనకిచ్చే సందేశం ఏమిటి? హిందూ దేవుళ్ళందరిలోనూ గణేశుడిది యూనిక్ పర్సనాలిటీ. గణేశుడి జీవితంలో అంతర్లీనంగా పలు సందేశాలు దాగి ఉన్నాయి. అతిపెద్ద చెవులు కలిగిన వినాయకుడు క్షుణ్ణంగా వినాల్సిన అవసరాన్ని తెలియజేస్తాడు. గణేశుని చిన్నని నోరు తక్కువగా మాట్లాడాలి, అనవసరంగా నోరు పారేసుకోకూడదనే విషయాన్ని సూచిస్తుంది. చిన్నని కళ్ళు కలిగిన వినాయకుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలను తీక్షణంగా అవలోకనం చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తాడు. అంతేగాక వినాయకుడిని చూసినప్పుడు అంతటి మహాకాయుడికి ఒక చిన్న ఎలుక వాహనమా అనే ప్రశ్న వస్తుంది. ఇందులో లోతైన సందేశమే ఉంది సుమి. మనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా అహంకారం అంటే ఇగోకి దూరంగా ఉండడం ద్వారా మన హృదయం తేలికగా ఉంటుందనే దివ్య సందేశాన్ని అందిస్తుంది. మన జీవితాన్ని ఇగో మరియు సుపీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా మలుచుకోవాలని గణేశుడు మనకు సూచిస్తున్నారు. జై గణేశ.